ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. మీలో చాలామంది మంచి మనసుతో ఈ దీన పరిచర్యను బలపరుస్తున్నారు. అందుకు మీకు మెండైన దీవెనలు కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 29వ వచనము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలిచియున్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతోమంది రోగులను బాగుచేశాడు. కుంటివారిని, గ్రుడ్డివారిని, పక్షవాయువు గలవారిని స్వస్థపరిచాడు. దీనుల పట్ల దయతో వ్యవహరించాడు. ఒకసారి యేసుక్రీస్తు యెరికో పట్టణానికి వెళ్తాడు. యెరికో పట్టణంలో ఒక వీధి గుండా తన శిష్యులతో వెళ్తూ ఉంటాడు. చాలామంది జనసమూహముతో ముందుకు కొనసాగిపోతున్నాడు. దారి పక్కన ఒక గుడ్డివాడు భిక్షమెత్తుకొని బ్రతుకుతూ ఉంటాడు. ఆ గుడ్డివాడు దారి పక్కన కూర్చొని ఉన్నాడు. వాని పేరు బర్తమయి. వాని తండ్రి పేరు తిమయి. వాడు యేసుతో పాటు చాలామంది ప్రజలు వెళ్తున్న విషయం గ్రహించాడు. వాడు ఇంతకు పూర్వమే యేసును గురించి, ఆయన గుణాన్ని గురించి విన్నాడు. ఆయన చేస్తున్న అద్భుత కార్యాలను గురించి విన్నాడు. అందువల్ల, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించు, నా మొర ఆలకించు అని కేకలు వేయడం మొదలుపెట్టాడు. ఎందుకు అంతలా ఆ గుడ్డివాడు కేకలు వేస్తూ ఆతురత పడుతూ ఉన్నాడో తెలుసా? యేసుక్రీస్తు మాత్రమే ఆ గుడ్డివాడిని బాగు చేయగలడు అనే విషయాన్ని ఆ గుడ్డివాడు నమ్ముతున్నాడు. యేసుక్రీస్తు ఆ దారికొచ్చాడు. ఆయన వెళ్ళిపోయాడంటే మరలా ఎప్పుడొస్తాడో తెలీదు. కాబట్టి యేసు సమీపముగా ఉన్నప్పుడే రక్షణ పొందుకోవాలి, కళ్ళు బాగు చేయించుకోవాలి. లోకాన్ని చూడగలిగేటువంటి చూపు ఇవ్వగలిగిన దేవుడు అక్కడున్నాడు కాబట్టి, దేవుని కుమారుడే అక్కడున్నాడు కాబట్టి ఆ అవకాశాన్ని పోగొట్టుకోకూడదని, దావీదు కుమారుడా యేసు, నన్ను దాటిపోవద్దయ్యా అని మాట్లాడుతూ ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు ఆ గుడ్డివాడు. వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మీకు సమీపముగా ఉన్నప్పుడే మీరు దేవుణ్ణి వెతకండి. ఆయన మీకు చాలా అవకాశాలు ఇస్తున్నాడు. ఆయన నీకు ఇప్పుడు దగ్గరలోనే ఉన్నాడు, సమీపంగానే ఉన్నాడు. ఆయన కృప దూరము కాకముందే నువ్వు దేవునిలో స్థిరంగా ఉండటం అలవాటు చేసుకో. ఆయన్ని నమ్మడం అలవాటు చేసుకో. ఆయన చిత్తము నెరవేర్చడం అలవాటు చేసుకో. ఆయన కృపను పొందుకోవడానికి ప్రయాసపడు, వేడుకో. నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఆయన సమీపముగా ఉన్నప్పుడే నీవు ఆయనను వేడుకోవడము మంచిది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా, చేతులు కాలక ముందే ఆకులు పట్టుకోవడం ఎంతో మిన్న. అన్నీ పోగొట్టుకున్న తర్వాత యేసు దగ్గరికి రావడం కన్నా, అన్నీ ఉన్నప్పుడే యేసుని వేడుకోవడం ఎంతో మిన్న. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దయ్యా అని ఆ గుడ్డివాడు యేసుని వేడుకుంటున్నాడు. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా,
నజరేతువాడ నన్ను విడచిపోకయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడచిపోకయ్యా. ఆ గుడ్డివాడు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు, నా మొర ఆలకించు అని కేకలు వేస్తూ యేసుని పిలవడం మొదలుపెట్టాడు. అక్కడ ఉన్న ప్రజల్లో కొందరు ఆ గుడ్డివాడిని గద్దిస్తున్నారు. ఏయ్, ఎందుకురా అట్లా అరుస్తావు? యేసుక్రీస్తు వెళ్తుంటే ఎందుకు అలా అరుస్తావు? నోరు మూసుకో గుడ్డివాడా, నోరు మూసుకొని కూర్చో గుడ్డివాడా, ఊరుకో, బుద్ధి లేదా అంటున్నారు. ఎందుకు అలా కేకలు వేస్తావు? మౌనంగా ఉండు అంటున్నారు. అయినా వాడు కేకలు వేయడం మానుకోలేదు. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు, ఒక్కసారి నా మొర ఆలకించు అని ఇంకా పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. ప్రియ సహోదరి సహోదరులారా, సాతాను అప్పుడప్పుడు నువ్వు ప్రార్థన చేసుకుందాము అని అనుకుంటే ఎక్కడ లేని నిద్రను తీసుకొస్తాడు, ఎక్కడ లేని ఆలోచనలను తీసుకొస్తాడు. ఎప్పుడూ చేయని పని అప్పుడే చేయాలని నీకు కొత్త కొత్త పనులను చూపిస్తూ ఉంటాడు. ముందు పని చేయి, తర్వాత ప్రార్థన చేసుకుందువు కానీ, నోరు మూసుకొని పని చేయి, చక్కగా నిద్రపో, తర్వాత ప్రార్థన చేసుకుందువు కానీ, ముందు ఇదిగో ఈ ముచ్చట్లు పెట్టుకో, పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఈ విషయం గురించి అడుగు, ఆ విషయం గురించి అడుగు అని సాతాను ప్రార్థన చేసుకునే సమయాన్ని దొంగిలిస్తాడు. ఇదిగో గుడ్డివాడు యేసుని పిలుస్తుంటే చుట్టుపక్కల ఉన్నవారు అంటున్నారు, నోర్మోయ్, ఎందుకలా పిలుస్తూ ఉన్నావు, ఎందుకలా కేకలు వేస్తూ ఉన్నావు అని మాట్లాడుతున్నారు. సహోదరి సహోదరులారా, అప్పుడు అతనేం చేశాడు? మరి ఎక్కువగా అరవడం మొదలుపెట్టాడు. అప్పుడప్పుడు మీరు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు సాతాను కూడా తీసుకొస్తాడు అటువంటి శోధనలో. అయితే మీరు మరి ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఎప్పుడు మీకు ప్రార్థన చేయబుద్ధి కాదో అప్పుడు మనము మరి ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి. అప్పుడే మనము విజయం చూస్తాము. అప్పుడు యేసుక్రీస్తు ఆగి, అతన్ని పిలవండి అంటాడు. అప్పుడు కొందరు గుడ్డివాడి దగ్గరికి వెళ్ళి, ఆయన బోధకుడు నిన్ను పిలుస్తున్నాడు, నీవు కేకలు వేయవద్దు, ధైర్యం తెచ్చుకొని ఆయన దగ్గరికి రా అని పిలుస్తారు. వెంటనే గుడ్డివాడు తాను అంతవరకు కూర్చొని ఉన్న పాత బట్టను విసిరిపారేస్తాడు. చటుక్కున లేచి యేసు దగ్గరికి వస్తాడు. యేసు వానితో, నేను నీకేం కోరుకుంటున్నావు, నేనేం చేయాలని నువ్వు కోరుతూ ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ గుడ్డివాడు, బోధకుడా, నేను చూపు చూడగోరుచున్నాను అని దీనంగా అడుగుతాడు. అందుకు యేసు, నీవు సంతోషంగా వెళ్ళు, నీ విశ్వాసము నిన్ను బాగు చేస్తుంది అన్నాడు అని చెప్పి పంపివేశాడు. వాడు వెంటనే చూపు పొందాడు. వాడు వస్తువులను, మనుషులను స్పష్టంగా చూడగలుగుతున్నాడు. వాడు సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. తాను చూస్తున్నదంతా కలో నిజమో అర్థం కాని విచిత్ర పరిస్థితుల్లో ఉంటాడు. మరుక్షణమే యేసు తన పట్ల అద్భుత కార్యం చేశాడని, తనకు చూపును ప్రసాదించాడని గ్రహించాడు. వాడి హృదయము కృతజ్ఞత భారంతో నిండిపోతుంది. వాడు భిక్షం అడుక్కోవడం మానేస్తాడు. తన ఇంటికి కూడా వెళ్ళలేదు, బంధువుల దగ్గరికి వెళ్ళలేదు, యేసు వెంబడి వెళ్ళాడు. మాటి మాటికి యేసును పొగడుచూ ఉన్నాడు, మహిమపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ద్వారా
మీ జీవితంలో, మన ప్రభు ద్వారా మీ జీవితంలో ఎన్నెన్నిసార్లు మేలు పొందుకున్నారు మీరు? ఎన్నెన్నిసార్లు దేవుడు మిమ్మల్ని ఆపదలో నుంచి తప్పించాడు? ఎన్నెన్నిసార్లు దేవుడు నిన్ను క్లిష్టమైన పరిస్థితుల్లో ఆదుకున్నాడు? కరువులో ఆదుకున్నాడు, రోగములో ఆదుకున్నాడు, శోధనలో ఆదుకున్నాడు, బాధలలో నిన్ను ఆదుకున్నాడు. ఎన్నిసార్లు దేవుడు నిన్ను స్వస్థపరిచాడు? ఎన్నిసార్లు పడిపోయిన స్థితి నుంచి దేవుడు నిన్ను లేవనెత్తాడు? ఎన్నిసార్లు కృంగిన స్థితి నుంచి నిన్ను లేవనెత్తాడు? ఎన్నిసార్లు ప్రమాదాల నుండి, యాక్సిడెంట్ల నుండి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని తప్పించాడు? ఎన్నోసార్లు తప్పించాడు, ఎన్నోసార్లు మేలు చేశాడు, ఎన్నోసార్లు దేవుడు నిన్ను ఆదుకున్నాడు కదా. మరి కృతజ్ఞతా భావం నీలో ఉందా? కృతజ్ఞతతో నిండిపోయిందట అతని హృదయము, కృతజ్ఞత భారముతో నిండిపోయిందట అతని హృదయము. అలాగే మరి నీ హృదయం కృతజ్ఞత భావంతో నిండాలి కదా. ఎన్నోసార్లు దేవుడు నీ జీవితంలో మేలు చేసినప్పుడు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని కొరకు ఏదైనా అవసరము అని చెప్పినప్పుడు అది మీరు ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. ఎందుకంటే కృతజ్ఞత గలవారు మాత్రమే ఇస్తారు కాబట్టి. మనం మేలు పొందుకోవడమే కాదు కానీ యేసుక్రీస్తులాగా ఇచ్చేవారిగా కూడా మనం ఉండాలి. అంతేకాకుండా గుడ్డివాడు ఏం చేశాడు? ఇంటికి వెళ్ళలేదు, బంధువుల దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఎవరి వెంట వెళ్ళాడు? యేసయ్య వెంట వెళ్ళాడు. మరి నువ్వెవరు వెంట వెళ్తున్నావు? యేసయ్య వెంట వెళ్తున్నావా, లేక లోకము వెంట వెళ్తున్నావా? రోగముతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు అన్నావు, అప్పుల్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు అన్నావు, అనారోగ్యంతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు అన్నావు, కుటుంబ సమస్యలతో ఉన్నప్పుడు యేసయ్యా నువ్వే నాకు కావాలయ్యా అన్నావు, ఉద్యోగం లేనప్పుడు యేసయ్యా నువ్వే కావాలయ్యా అన్నావు, వ్యాపారం సరిగా లేనప్పుడు, సరిగా లాభం రానప్పుడు నువ్వేమన్నావు? యేసయ్యా వ్యాపారం బాగా జరిగిస్తే నిన్నే వెంబడిస్తానయ్యా అనలేదా? ఎన్నో మొక్కులు మొక్కుకోలేదా? కానీ ఈరోజు నువ్వేం చేస్తున్నావు? యేసయ్యని కాకుండా లోకాన్ని వెంబడిస్తున్నావు. యేసయ్యని కాకుండా లోకాశల వైపు వెళ్ళిపోతున్నావు. ఆ గుడ్డివాడికున్న జ్ఞానం నీకు లేదా? ఆ గుడ్డివాడికున్న విశ్వాసం నీకు లేదా? గుడ్డివాడే, భిక్షగాడే, కానీ కృతజ్ఞత గలవాడు. గుడ్డివాడే, అడుక్కునేవాడే, కానీ సంస్కారం గల్లవాడు, కృతజ్ఞత గల్లవాడు, విశ్వాసం గల్లవాడు. ఆ గుడ్డివాడికున్న సంస్కారం కూడా లేదు నాకు అని తెలియజేయకుండా గుడ్డివాడి కంటే శ్రేష్టమైన విశ్వాసం నాకుంది అని తెలియచేయండి. గుడ్డివాని కంటే శ్రేష్టమైన కృతజ్ఞత నాలో కూడా ఉంది అని తెలియజేయండి. గుడ్డివాని కంటే మరి ఎక్కువ నమ్మకం, విశ్వాసం, ప్రేమ యేసు పట్ల నాకున్నాయి, విశ్వాసం నాకున్నాయి అని యేసయ్య వైపుకు నడవండి. పరిశుద్ధమైన జీవితం వైపు నడవండి. పవిత్రమైన జీవితం వైపు నడవండి. దేవుడు కోరుకున్న, దేవుడు ఆశపడుతున్న జీవితం వైపు నడవండి. దేవుడు మిమ్మల్ని ఇంకా ఎక్కువగా దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలిచి ఉన్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అయ్యా, నిజముగా నువ్వు కృపగలవాడవు, నిజముగా నువ్వు దయగలవాడవు, నిజముగా నీవు మేలు చేయువాడవు, నిజముగా నువ్వు బాగు చేయువాడవు. ఈ వాక్యం వింటున్న వారిలో అనేక మందికి మేలు చేసిన దేవుడవు. ఈ వాక్యం వింటున్న వారిలో అనేక మందిని బాగు చేసిన దేవుడవు. మేలు చేయగలిగిన దేవుడవు, బాగు చేసిన దేవుడవు, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడవయ్యా. కృంగిన వారిని లేవనెత్తిన దేవుడవయ్యా. ఆ గుడ్డివానికి, భర్తమైకి ఏ విధంగా కళ్ళిచ్చావో అదే విధముగా ఎంతోమందికి నాయన స్వస్థతనిచ్చావు ప్రభువా. ఆ గుడ్డివాడు బాగుపడిన తరువాత కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఆ గుడ్డివాడు బాగుపడిన తరువాత నిన్ను వెంబడిస్తున్నాడు. కానీ ప్రభువా, ఈ వాక్యం వింటున్న వారిలో అటువంటి వారు ఉన్నారు, కానీ నిన్ను వెంబడించడం లేదయ్యా. నీకు దూరం అయిపోయారు. కృతజ్ఞత ఏమాత్రము లేదయ్యా. లోకానుసారమైన జీవితం జీవిస్తున్నారు ప్రభువా. కానీ ఈ వాక్యం విన్నప్పుడు మనసు మార్చుకున్నారు తండ్రి, పశ్చాత్తాపడుతున్నారు ప్రభువా. ఇన్ని రోజులు నిన్ను కాకుండా
లోకాన్ని వెంబడించినందుకు, ఇన్ని రోజులు నీ వైపుకు తిరగకుండా లోకాన్ని అనుసరించినందుకు పశ్చాత్తాపడుతున్నారు తండ్రి. బాధపడుతున్నామయ్యా తండ్రి. ఇదిగో క్షమించు, మన్నించు. ఇది మొదలుకొని గుడ్డివాని వలె కృతజ్ఞత కలిగి ఉంటాం. ఇది మొదలుకొని గుడ్డివాని వలె నిన్నే వెంబడిస్తాం ప్రభువా. ఇది మొదలుకొని నీతోనే నడుస్తామని ఎవరెవరైతే తీర్మానం తీసుకుంటున్నారో, ఎవరెవరైతే అట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారో తండ్రి, ఆ బిడ్డలను గొప్పగా దీవించండి అయ్యా, గొప్పగా ఆశీర్వదించండి అయ్యా. ఇంకా ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారేమో ప్రభువా, వారిని స్వస్థపరచండి. అప్పుల్లో ఉన్నారేమో తండ్రి, బాగు చేయండి. మానసికమైన స్థితి సరిగా లేదేమో తండ్రి, బాగు చేయండి. కుటుంబ పరిస్థితులు సరిగా లేవేమో తండ్రి, బాగు చేయండి. ఉద్యోగం లేక, వ్యాపారం లేక, కుటుంబంలో నెమ్మది సమాధానం లేక, లోకంలో ఏది చేసినా కూడా విజయము చూడక నాయన వెనకబడిపోతున్న వారు ఉన్నారేమో ప్రభువా, వారందరికీ విజయము దయచేయండి ప్రభువా, వారందరికీ మేలు దయచేయండి ప్రభువా, వారందరికీ దీవెన దయచేయండి ప్రభువా. వారందరినీ కూడా ఆశీర్వదించి దీవించండి నాయన. తండ్రి, మందిరము కొరకు ఒక స్థలము కావాలయ్యా. నీ కృపలో ఒక స్థలమును ఏర్పాటు చేయండి. అలాగే ప్రభువా, ఎక్కడో మారుమూల ప్రాంతములో సువార్త అందని చోట ఒక మందిరము కట్టాలని నాయన అనుకొనుచూ ఉండగా, నీ చిత్తమై ఉండగా దానిని కూడా కట్టుటకు మాకు శక్తిని దయచేయండి ప్రభువా. మీ కృపా దయా కనికరము వలన అక్కడ గొప్పగా పరిచర్య జరిగి అనేక మందికి మారు మనస్సు, అనేక మందికి పాపక్షమాపణ, అనేక మందికి రక్షణ దొరుకులాగున సహాయం చేయండి అయ్యా. అయ్యా, మీ కృప ఈ పరిచర్య పట్ల మరి ఎక్కువగా ఉంచమని, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ పట్ల మరి ఎక్కువగా ఉంచమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఎంతో ప్రయాసతోనూ భారముతోనూ చేస్తున్నటువంటి ఈ పరిచర్యకు సహకారులుగా ఉండండి. మీ కానుకలను, అర్పణలను స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి అకౌంట్ నెంబర్కి పంపించి దేవుని పరిచర్యలో సహకారులుగా ఉండండి. దేవుని వాక్యం సెలవిస్తోంది, ఇవ్వుడి మీకు ఇవ్వబడును అని. మనిషి ఏమి విత్తుతాడో అదే కోస్తాడు అని. మీరు గొప్ప ఆశీర్వాదాల పంట కోయుదురుగాక. ఆమెన్.